1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఇట్లా అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితోని కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నాను నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు, ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలకు వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తాను, ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటుంది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి ఒక లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? ఇవాళ అడుగుతా ఉన్నా నేను, 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే
ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలియేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను, 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి అది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచి పెడతారు మీరు? ఇప్పుడు దాన్ని, అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా 33 లక్షల కలప? హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కుయ్యంటలేదు, కయ్యంటలేదు. మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదందా, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు